అందరికీ నమస్కారం. నేను మీ రమ స్పెయిన్‌లో తెలుగమ్మాయి. ఈరోజు మనం బార్సిలోనాలో లెగో ఫ్యాక్టరీ ఎలా ఉంటుందనేది చూడబోతున్నాము. మేము రాకముందే చాలా పెద్ద క్యూ ఉంది. సో, మన క్యూ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్‌గా మన టర్న్ అయితే వచ్చేసింది. లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్‌లోనే పార్క్వెల్ పార్క్ అనమాట ఇది. దీన్ని ఎంత బాగా లెగోస్‌తో డిజైన్ చేశారు చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! మా వాడు ఫుల్‌గా ఎక్సైట్ అయిపోయేసి ఇంకా లెట్స్ గో ఇన్సైడ్ అనేసి వెల్కమ్ చెప్తున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళేసి మొత్తం చూసేద్దాం పదండి. ఈరోజు స్టార్ వార్ థీమ్స్ పెట్టినట్టున్నారు. సో అందుకని ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని జనాలు తిరుగుతూ ఉన్నారనమాట. లోపలికి వెళ్ళి మనం కూడా వాటిని చూసేద్దాము. ఐస్ బ్లింక్ చేస్తుంది. డోంట్ టచ్ ఇట్ నాన్న. బార్సిలోనా. ఈ లేహోస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పిక్చర్ చేయడానికి మనము ఒక్కొక్క ప్రైజ్ అంటూ ఉంటుంది అనమాట. సో చిన్న సైజ్ అయితే కొంచెం తక్కువ, పెద్ద సైజ్ అయితే ఎక్కువ అట్లున్నాయి. పిల్లలకి అయితే మంచి ప్లేస్ ఇది. ప్లాంట్స్ లాగా. వావ్, దీనికి ఎంత టైం పట్టిందో చేయడానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది. అసలు ఆ బ్రాంచెస్ కూడా చూడండి ఎంత బాగుందో చూడడానికి. యా, ఎంత బాగున్నాయి చూడండి పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ వీకెండ్లో ఎప్పుడైనా ప్లాన్ చేయొచ్చు. ఫ్యామిలీతో పాటు వస్తే పిల్లలు మామూలుగా ఎంజాయ్ చేయరు. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా బాగుంది అనమాట. ఎంత బాగుందో. లేహోస్తో చేసిన సగ్రదా ఫ్యామిలీ ఎంత బాగుందో చూడండి. అసలు ఇది చేయడానికి వీళ్ళకి ఎంత టైం పట్టిందా అని ఆలోచిస్తుంటేనే నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట. సో మనకి బయట సగ్రదా ఫ్యామిలీ ఎలా చూస్తామో మెయిన్ ప్రింట్ దింపేశారనమాట. మనం దగ్గర నుంచి చూసినట్టయితే ఆ లేహోస్ కూడా మనకి నీట్గా అనేది విజిబుల్ అయిపోతుంది. ఇన్కంప్లీట్ సగ్రదా ఫ్యామిలీ పైన కూడా సేమ్ అలాగే ఉంది. చూడండి ఎంత బాగుందో. మనం ఒరిజినల్ సగ్రదా ఫ్యామిలీ కూడా అంత దగ్గరలో చూడలేమన్నమాట. ఇది చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ లేహోస్ కూడా చూడండి ఎంత చక్కగా విజిబుల్ అవుతున్నాయో. ఎంత కష్టపడింటారో కదా దీన్ని ఇంతగా మంచిగా డిజైన్ చేయడానికి. ఇప్పుడు నువ్వే చేసావు ఇవన్నీ. ఇక్కడ పార్ట్స్ ఉంటాయి మనకి చూపించు. ఇవన్నీ హెడ్ అనమాట. ఇవన్నీ హెడ్, ఇవన్నీ హెయిర్స్, ఇవన్నీ బాడీ, ఇవన్నీ ఫేస్, ఇవన్నీ లెగ్స్, ఇవన్నీ డ్రా. మనం ఇలా చేయాలి. ఇక్కడ ఇవన్నీ ఫిక్స్ చేస్తే ఇలా వస్తాయి. Another we can do like this. చూసాం కదా, ఒక ట్రీ డిజైన్ కూడా లేహోస్తో చేసిన ట్రీ డిజైన్ అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా ఇది చేయడమే టఫ్ అనుకుంటే ఇంకా దాని ఒక సెటప్ ఉంది లోపల, అది ఇంకా బ్యూటిఫుల్ అనమాట. దాన్ని ఎలా చేశారబ్బా అని చూస్తున్నాం మేమిద్దరము. రొటేట్ చేస్తే అది కలర్స్ భలే షైనింగ్ ఇస్తున్నాయి లోపల అయితే. అండ్ తర్వాత ఇదొక ఇమేజ్. మనం స్టార్ వార్ అని అనుకున్నాం కదా, ఆ థీమ్ చేశారు ఈరోజు అని. అక్కడక్కడ ఇట్లా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని. భలే ఉన్నారు వాళ్ళందరూ. అండ్ మేము కూడా చాలా పిక్చర్ తీసుకుంటూ ఉన్నాం అనమాట వాళ్ళతో సరదాగా. మాకు కూడా కొన్ని ఇచ్చారు హెడ్కి పెట్టుకొని, మేము కూడా అట్లా తిరుగుతూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగుండే అట్లా వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళని చూస్తూ ఉండే ఈ లేహో సెటప్ అంతా. తర్వాత ఈ కార్ చూసారా ఎంత బాగుందో. ఇది కూడా లేహోస్తో చేసిందనమాట. కార్ ఒక చిన్న బేబీ డ్రైవర్ లాగా. ఆ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చాలా మంది పిక్చర్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే నేను ఒకటి టచ్ చేసి చూసాను ఇది స్ట్రాంగ్గా ఉందా లేదా అని. చాలా స్ట్రాంగ్ ఉండే. అండ్ తర్వాత F1 రేస్ కార్, ఇది కూడా లేహోస్తో చేశారు. చాలా బాగుండే ఇది కూడా. అండ్ ప్రతి ఒక్కటి, ఇది కూడా చూడండి ఇంకా ట్రాఫిక్ పోలీస్, అలా ప్రతి ఒక్కటి అలాగే భలే ఉన్నాయి అవి. అండ్ తర్వాత ఈ ఒక ట్రీ చూడండి, దీని కోకోనట్ ట్రీ. అది నేచురల్ ట్రీకి ఏమాత్రం తీసిపోదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ అలాగే ఒక హౌస్ సెటప్. నాకు తెలియదు అసలు ఈ లేహోస్తో ఇన్ని ఐటమ్స్ చేస్తారా, ఇన్ని ఇమేజెస్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ చూసాక స్టన్ అయిపోతున్నాను. చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలి, మనం కూడా ప్లే చేయాలి అన్నట్టుగా ఉంది ఇదైతే. సో
ఇంకా చూడండి ఇంకా వస్తూనే ఉంటాయి. స్టార్ వార్స్ అనుకున్నాం కదా, అవన్నీ టాయ్స్ మనం ప్లే చేయొచ్చు అండ్ అలాగే టాయ్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. అన్నీ ఉన్నాయన్నమాట ఆప్షన్స్, ఏమేమి టాయ్స్ కావాలి అని చెప్పి. గిఫ్ట్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ షాప్ అయితే. ఇంకా చూడండి ఇవన్నీ గిఫ్ట్స్ ఐటమ్స్, ఏజ్ని బట్టి అంతా మెన్షన్ చేశారు, ఏజ్ పిల్లలకి ఎలాంటి టాయ్స్ అని చెప్పేసి. భలే బాగుంది, ప్రాక్టికల్గా మనము ట్రై చేయొచ్చు అండ్ అలాగే తీసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుండే. నేను ఏదో ప్రమోషన్ చేసినట్టుగా ఉంది, బట్ కానీ నాకు జెన్యున్గా నచ్చింది ఈ షాప్ అయితే. సో అందుకని హార్ట్ఫుల్గా నేను షేర్ చేసుకుంటున్నాను దీని గురించి. Toys అనేటివి కైండ్ ఆఫ్ ఫజిల్ అనమాట, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి ఇలాంటి టాయ్ లాగా ఇచ్చేసామనుకోండి, దాన్ని ఫిక్స్ చేసుకోవడానికే మంచిగా టైం బాగా యూజ్ చేసేసుకుంటారు దీన్ని. చాలా ఇన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా మెన్షన్ చేసి ఉంటారు. మనకి పార్ట్స్ వచ్చిన తర్వాత మనం మొత్తం చేసిన తర్వాత ఇమేజ్ చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి మేము మంచిది చూస్తున్నాము, ఒక 4 years లోపు అన్నట్టుగా చూస్తున్నాము. ఇవన్నీ వాళ్ళు చేసిన లేహోస్ అనమాట. ఈ లేహోస్ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. కంప్లీట్గా తీసుకోవాలంటే కూడా ఇంత ప్రైస్ ఉన్నాయి చూడండి. పిల్లల్ని అప్పుడప్పుడు వీకెండ్స్లో ఇలా తెచ్చి వదిలేసినాం అనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఇక్కడే వేరే ప్రపంచంలాగా ఫీల్ అయ్యి ఇక్కడే స్పెండ్ చేసేస్తారనమాట. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అట్లే ఉన్నారు. వచ్చిన వాళ్ళు అస్సలు వెళ్ళట్లేదు. బయట అయితే క్యూ పెద్దదిగా ఉంది. మా వాడైతే ఇంటికి వెళ్దామంటే కూడా రావట్లేదు, దొబ్బుకొని తీసుకుంటుంటే కూడా. అంతా ఆడుతున్నాడు, చూస్తున్నాడు, మామూలుగా చేయట్లేదు అనమాట. పిల్లలు ఏజ్ని బట్టి వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అని చెప్పేసి అక్కడ సెట్ అయిపోయేసి ఇంకా చేసుకుంటూ ఉన్నారనమాట. పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడము అలా చేస్తూ ఉన్నారు. ఈ ఈ చూడండి, ఇదైతే నింజాగో అంట, మా వాడికి చాలా ఫేవరెట్ అనమాట. దీన్నే పట్టుకొని తీసుకుందాం అని చెప్తూ ఉన్నాడు. మేము చూస్తున్నాం ఏది మంచిగా ఉందా అని, ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్లో ఉన్నాము. ఈ టాయ్స్ అయితే బాగా టెంప్ట్ చేస్తున్నాయి. ఇది చూడండి కొంచెం 5 years 6 yearsకి ఇక్కడ కంప్లీట్గా హౌస్ చేసుకోవడానికి, క్యాజువల్ చేసుకోవడానికి అన్ని లేహోస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి ఆడుకోవడానికి కూడా ఎంత బాగా సెట్ చేశారో అనమాట. ఎంత టైం పెట్టిందా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి వీళ్ళకి మెయింటెనెన్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఎంటర్ చేపించడం కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగా చేస్తున్నారు. అండ్ అలాగే రోబో అంట చూడండి, ఇది ఎంత బాగుందో. అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం టాయ్స్. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఫుల్ ఎక్స్ప్లోర్లో ఉన్నారు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. మేమైతే ఇంకా ఎక్కువ ఉన్నాం అనమాట. సో టాయ్స్ అయితే ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి కానీ, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుండే. బయట మేము చూస్తున్నాం కదా టచ్ చేసి అవి అంతా. ఇక్కడ ఒక యాక్టివిటీ కూడా పెట్టారనమాట పెద్దవాళ్ళకి అండ్ అలాగే చిన్నపిల్లలకి కూడా. ఒక పేపర్ ఇచ్చేసి ఆ పేపర్లో ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ లేహోస్ మనం ఆ పేపర్ పైన స్టిక్ చేయాలన్నమాట. మళ్ళీ మొత్తం ఫినిష్ అయ్యాక ఆ పేపర్ని తీసుకోపోయి డిజిటల్ ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ పైన పేస్ట్ చేస్తారు. అది కైండ్ ఆఫ్ ఫన్గా ఉండే. సో చాలామంది అది ట్రై చేస్తూ ఉన్నారు. మాకు టైం లేదు, సో మేము ట్రై చేయలేదు. అది బాగుండే. అదైతే నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా అవన్నీ ట్రై చేయండి. మార్బెల్ ఇంకా స్పైడర్ మ్యాన్ ఇమేజెస్ అనమాట. మా వాడైతే చంపుతున్నాడు, ఈ ప్లేస్ నుంచి అస్సలే తీసుకెళ్ళట్లేదు. ఇంకా ఫైనల్గా వాడి ఇది బాధ చూడలేక ఒకటి తీసేసుకున్నాం, స్పైడర్ మ్యాన్ది అండ్ హల్క్ది. పిల్లలు ఒక్కసారి వచ్చారనుకో ఏదో ఒకటి టాయ్ తీసుకునేంత వరకు అస్సలు వదలడు దీన్ని. జస్ట్ ట్రై చేసి ప్లే చేసుకొని వచ్చేద్దామని అనుకుంటాము కానీ అస్సలు రాలేము అలా. సో ఇదన్నమాట బార్సిలోనాలో లేహోస్ ఫ్యాక్టరీ గురించి. బార్సిలోనాలో ఉండే వాళ్ళు వీకెండ్ అలా వెళ్ళేసి పిల్లలతో బాగా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేయండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అడియోస్.